సరైన సంస్కరణలతోనే న్యాయ వ్యవస్థ సమర్థవంతంగా మారుతుందన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందుకు సమయం ఆసన్నమైందన్నారు. సుపరిపాలనతో న్యాయ వ్యవస్థ మరింత మెరుగుపడుతుందని ప్రధాని మోదీ సత్వర న్యాయం కోసం ఆధునీకరణ విధానాల్ని అనుసరించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కెహర్ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం చక్కని మార్గమని అభిప్రాయపడ్డారు. న్యాయ వ్యవస్థలో మార్పులకు ఇదే సరైన సమయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన న్యాయ సంస్కరణలు వర్తమాన ప్రపంచ సరళి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రథమ పౌరుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తొలి ప్రతిని స్వీకరించారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ దల్వీర్ భండారీ రచించిన పుస్తకం అనేక అంశాల్ని చర్చిస్తుందన్న ప్రణబ్ దశాబ్దాల కింద ఏర్పాటైన న్యాయ వ్యవస్థలో కాలానికి తగ్గ సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. మౌలిక సదుపాయాలు, వసతులు, తగు నియామకాలు లేకుండా వేగంగా న్యాయం అందించడం సాధ్యం కాదన్నారు. దేశంలోనే పెద్దదైన అలహాబాద్ హైకోర్టులోనే 50% పైగా ఖాళీలుండటం పరిస్థితికి అద్దం పడుతోందన్న ఆయన ఉన్నత న్యాయస్థానాల్లోనే ఇలా ఉంటే కింది స్థాయిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థితిని మార్చేందుకు కృషి చేస్తాయని రాష్ట్రపతి ఆకాంక్షించారు. Change, and it is a continuing process. It cannot be stop and go. Every system with the course of time develops certain clocks within itself. That is system which was raised more than 6 decades ago. It requires major changes. Without bench, without adequate infrastructure, we cannot have any sorts of reforms worthwhile. It is high time for all of us to collectively not only think but also to act how to address these issues for the betterment of the society. సమర్థవంతమైన పరిపాలన, దూరదృష్టితోనే వ్యవస్థ మెరుగవుతుందన్న ప్రధాని మోదీ న్యాయ వ్యవస్థపై భారాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవసరం లేని 1200 చట్టాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. ప్రధాని నుంచి తొలి ప్రతిని అందుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దేశంలో ప్రతిభకు ఎలాంటి లోటు లేదని, దాన్ని విరివిగా వినియోగించుకునేందుకు సరైన వ్యవస్థ మనకు అవసరమని తెలిపారు. ये कहा था कि भाई सामान्य रूप से लोकसभा का काम है कानून बनाना, लेकिन मेरा मन करता है कानून खत्म करने के लिए ही मैं प्रधानमंत्री बनूं, और मैंने वादा किया था मैं पर डे कानून खत्म करूंगा. अब तक 1200 कर चुका हूं. इतना यानी कानून इतने बना दिए हैं जी, अफसरों को जिस दिशा में जाना है उसके लिए कानून अवेलेबल है. तो हम भी सफाई अभियान में लगे हैं ताकि आप पर बोझ कम हो जाएगा. ये बात सही है कि एफिशिएंट गवर्नेंस जुडिशरी का बोझ बहुत कम कर सकता है. एंड व्हेन आई से एफिशिएंट गवर्नेंस, तो मैं कानून के ड्राफ्टिंग से लेकर के इंप्लीमेंटिंग अथॉरिटी तक की सारी लिंक देखता. పెండింగ్లో ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహర్ హామీ ఇచ్చారు. ఆ దిశగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల భర్తీకి తాము సిఫార్సులు పంపినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వము న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై దృష్టి కేంద్రీకరించిందన్న కెహర్ ప్రభుత్వం తరపునే ఎక్కువ కేసులు నమోదవుతున్నందున వాటి కట్టడిపై దృష్టి సారించే వ్యవస్థ ఉండాలన్నారు. 10% కేసులు తగ్గినా న్యాయం మరింత వేగంగా లభిస్తుందన్నారు. సత్వర పరిష్కారమే న్యాయ వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలన్న కెహర్ సమస్యల పరిష్కారానికి మధ్యవర్తిత్వం ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. Why should we not push mediation? And in case of all disputes, even government disputes, why can't we choose the option of mediation? As a trial, maybe we will succeed and maybe we will not. But there is a great success of mediation in this country. In a commercial world also, arbitration has a big role. And we must have an international standard arbitral tribunal. I assure you that we will try our best to push forward for early disposal of cases. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్తో పాటు జస్టిస్ విక్రమ్జిత్ సేన్ తదితరులు పాల్గొన్నారు.